మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? ఖచ్చితంగా ఈ లడ్డూని రోజుకు ఒక్కసారైనా ఇచ్చి చూడండి. వాళ్ళలో మార్పు మీరే చూస్తారు. రక్తం అనేది తగ్గిపోకుండా చక్కగా ఉంటుంది. జుట్టు కూడా ఊడకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు నువ్వులండి. నువ్వులైతే పెద్ద కప్పుతో నేను తీసుకున్నాను. ఇవి 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. లైట్‌గా వేయించి పక్కనైతే పెట్టేసుకున్నాను. అలాగే వేరుశెనగ గుళ్ళు కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. అవి కూడా ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా దోరగా వేయించాను. అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకొని దోరగా వేయించేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. నువ్వులు మాత్రమే 200 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకొని లైట్‌గా ఫ్రై చేసి అన్నీ కూడా చల్లారనివ్వాలండి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకొని ఉండలు చేసుకోవాలి. దీనిలో కూడా మనం ఖర్జూరం యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళ కోసం ఇలా బెల్లం అయితే యాడ్ చేసి ఉండలైతే చుట్టేస్తాను. ఇవన్నీ బాగా చల్లారనివ్వాలన్నమాట. చూడ్డానికి కాదండి, తినడానికి కూడా చాలా హెల్తీ రెసిపీ ఇది. మనం కొద్దిగా టైం కేటాయించుకొని మన ఇంట్లో మన పిల్లల కోసం ఈ విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే హెచ్‌బీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఇదిగోండి ఈ విధంగా నేను మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చాను. కొద్దిగా బరక బరకగానే ఉండాలి. మరీ మెత్తగా అయితే నాలుకకి అంటుకుంటుంది. అందుకని చెప్పి కొద్దిగా బరకగా మిక్సీ పట్టించి ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసి పెడుతున్నాను. మా పిల్లలకైతే నేను రోజుకి 2 చొప్పున ఇస్తానండి. నేను కూడా ఒక 2 తింటాను. ఈ విధంగా తీసుకుంటే మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది బాడీలో. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి మీరు కూడా మీ పిల్లలకివ్వండి.